నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? సురేష్ అన్న నా పేరు. ఏం చేస్తుంటారు? నేను రిప్రజెంట్ మెడికల్ రిప్రజెంట్. ఓకే. సో ఎట్లుంటుంది ఈ వ్యవస్థ, ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీ చేసిన ప్రొఫెషన్ కావచ్చు? మా ప్రొఫెషనల్ బాగానే ఉందండి. ఓకేనా? ఓకే. ఎక్కడ ఉండేది, ఎక్కడ మీరు? నేను ఉండేది వనస్థలిపురం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన నడుస్తూ ఉంది. సో ఇలా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రావచ్చు. సో దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం, ఎట్లుంది అసలు ఏందని పబ్లిక్ ఒపీనియన్ ఏందని తెలుసుకున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? సో ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్, బట్ కాకపోతే కొంచెం అయితే వేరియేషన్స్ ఉన్నాయి. అది ఎటువంటిది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని, లేకపోతే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టారు, వాటి వల్ల కొందరికి అంటే ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఆటో కానీ ట్యాక్సెస్ కానీ వాళ్ళకి కానీ ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంకా బెటర్వి ఈ ఫ్రీ స్కీమ్స్ కాకుండా ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే ఎట్లుంది మరి, అంటే నిరుద్యోగ వ్యవస్థ ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో, నిరుద్యోగుల పరిస్థితి కావచ్చు? అంటే ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోసం చాలా హామీలు ఇచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. సో ఎట్లుంది అసలు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి? ఈ ఉద్యోగాలు అయితే కొంచెం ఇప్పుడిప్పుడే కొన్ని తీస్తున్నారు, ఇంకా వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ ఇంకా రాలేదు కావచ్చు పూర్తిగా. సో ఇప్పుడు ఇంకోటి ఎట్లా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళు పీపుల్స్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్స్ ఎంతోమంది గ్రాడ్యుయేటర్ బయటకు వస్తారు. వాళ్ళకు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మొన్ననే కూడా అసెంబ్లీ ధర్నా అని కూడా పెట్టారు వాళ్ళు. సో కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 6 గ్యారెంటీల హామీలు ఇస్తుంది కాబట్టి పాలన ఎట్లా నడుస్తూ ఉంది, అంటే ఏమనిపిస్తుంది? ఒక 50-50 అనుకోవచ్చు. 50-50 అనుకోవచ్చు. సో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది సార్? కాంగ్రెస్కి వస్తాయి యాజ్ వెల్ యాజ్ టీఆర్ఎస్ కూడా వస్తుంది. సో బీజేపీ కూడా ఉంది కదా లైన్లో, ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది, నెక్స్ట్ దేశంలో మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలలో ఉంది కాబట్టి సో ఎట్లుంటుంది బీజేపీకి? బీజేపీ అంటే చాలా కష్టం. మన సౌత్ స్టేట్స్లో అయితే బీజేపీ రావడం చాలా కష్టం. ఈ ప్రధాన కారణం ఆల్రెడీ తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 11 సంవత్సరాల పిఎంగా ఉన్న మోడీ ఒక్క ఎస్టాబ్లిష్ చేసిన ఏదైనా ఒక ఐఏఎం కానీ ఒక ఐటీ కానీ ఏ పరంగా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు, జీరో. సో ఆయన ఏదైనా ఉంటే అది అంబానీ అదానీ వాటికే తప్ప మనలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ వాటికి కానీ ఎటువంటి సేఫ్టీ అలాంటిది అయితే ఏం లేదు. బాగానే చేస్తున్నారని చెప్పుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన నాయకులు. లేదన్న, ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే ఒకటే చిన్నది, బీజేపీ నిజంగా చెప్పాలంటే ఓటర్ని బాగా అదే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అదైతే 200% నడుస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్కి అయితే తెలుస్తుంది. మనం చెప్పుకోవాలనుకుంటే మాత్రం అది ఈజీగా ఐడెంటిఫై వస్తుంది. ఇప్పటికీ కొన్ని స్టేట్లలో అయితే రీకాల్ వస్తున్నారు, ఎందుకంటే అందరూ ఇవన్నీ చేస్తూ అక్కడ గెలవని సీట్లు దగ్గర కూడా ఆయన ఒక భారీ మెజార్టీ రావడం అది కష్టం. సూపర్. అట్లా అనుకుంటే ఇక్కడ సౌత్ స్టేట్లో మీరు దాకా గెలవచ్చు కదా, మరి ఇక్కడ కూడా అదే చేసి ఇక్కడ చేయాలంటే ఇప్పుడు రావని ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లేదు. ఇప్పుడు కర్ణాటక చూసుకోండి, లేకపోతే తమిళనాడు చూసుకోండి, మన తెలంగాణ, ఏపీ ఏదో కూటమిలో అలయన్స్ పెట్టుకొని అలా రావడం తప్ప ఇంతవరకు ఆయన ఓన్గా వెళ్ళి గెలిచారనే కాన్సెప్ట్ అయితే లేదు. తెలంగాణలో ఉంటుందా మరి అట్లా ఛాన్స్? ఒకవేళ కూటమిగా వస్తే రాదు. బీజేపీ అయితే చాలా రేర్, రాదు కూడా. ఏదో ముక్కుమూలికి 2-3 సీట్లు తప్ప ఇంకా ఎక్కువ రావు. సో ఇప్పుడు ఇంకోటి సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తూ ఉంది కదా రాష్ట్రంలో, SIR అనేది, ఈ ఓట్ ఫిల్టరైజేషన్. సో ఏంటి దాని మీద అభిప్రాయం ఏంది? అది కరెక్టే అంటారు? అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నాది యాక్చువల్లీ నల్గొండ డిస్టిక్, నాది నల్గొండలోనే ఉంది ఓటు. నేను ఇక్కడ నుంచి ఒక 10 years అవుతుంది ఇక్కడ, అంటే ఓన్ హౌస్ ఉంది, బట్ నాది ఇక్కడ ఓటు లేదు. ఎందుకు? నేను అక్కడ ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఒకటే ఓటు ఉండడం కరెక్టే. అలా అది ఆ సర్వే మాత్రం కరెక్టే. ఇద్దరు 2 చోట్ల ఓట్లు వేసి అవన్నీ డమ్మీ కదా. మన పాపులేషన్ ఎంత, దానికి తగ్గట్టుగా ఓటు వినియోగించుకోవడం బెటర్. ఈ 3 ఓట్లు 2 ఓట్లు వేస్ట్. సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఈ విద్యా వైద్యం పరంగా, ఇందాక విద్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వైద్యం పరంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో? కొంచెం డల్, అదైతే చెప్పొద్దు. ఎందుకంటే కొన్ని అయితే కేసీఆర్ వచ్చి ఎస్టాబ్లిష్ చేశాడు, ఒకటి TMC సంథింగ్ మెడికల్ కాలేజ్ అదొకటి. కొన్ని అయితే ఇంప్లిమెంటేషన్ బాగానే ఉండే, ఇంకా దానికి కొంచెం బెటర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హెల్త్ పరంగా అయితే పబ్లిక్కి చాలా అవసరం కాబట్టి ఇవి ఒక్కటి కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. కొన్ని మనకి ఇప్పుడు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ అవి చాలా డట్టిగా ఉన్నాయి చెప్పాలంటే, వాటిని కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో అంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అంటారా? ఏమైనా మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? కాంగ్రెస్ ఏ ప్రభుత్వం వచ్చినా, మనం బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వచ్చినా కానీ
పీపుల్స్కి హెల్ప్ పరంగా ఉండాలి. లేకపోతే అది మనం చేసే ఏ పని అయినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా నష్టం ఏం లేదు, కానీ అది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకే పరిమితం కాకుండా పాలన ఉంటే కొంచెం బాగుంటుంది. అదొకటి. ఇప్పుడు ఇతను చేసిన కొన్ని బెటర్ ఉన్నాయి. సరే, ఫ్రీ బస్సెస్ కొందరికి బెనిఫిట్ వచ్చినాయి, కొందరికి లాస్ వచ్చినాయి. దానికి తగ్గట్టుగా అదే సోర్సెస్లో బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే.